అయితే ఎప్పుడైతే అది పాపులారిటీ గెయిన్ అయిందో ఆంధ్రప్రదేశ్‌లో, ఎవ్రీబడీ స్టార్టెడ్ లుకింగ్ ఇట్ యాస్ ఎ వోట్ బ్యాంక్. ద పొలిటికల్ పార్టీ స్టార్టెడ్ లుకింగ్ ఇట్ యాస్ ఎ వోట్ బ్యాంక్. సో, అన్నీ అందులో కలిపేయటం. అన్ని సర్జరీసు, అన్ని రకాల జబ్బులు ఆరోగ్యశ్రీలో పెట్టేయటం. ఎప్పుడైతే 20% మందికో, 15% మందికో మనం ఎవరైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అన్న వాళ్ళకి ఇవ్వాల్సినయి అందరికీ ఇచ్చేయటం కార్డులు. ఈరోజు మన రాష్ట్రంలో 93.5% ఫ్యామిలీస్‌కి ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి. ఓహ్ మై గాడ్! సో, పేషెంట్ నా దగ్గరకి బెంజ్ కార్‌లో వస్తాడు. ఆరోగ్యశ్రీ పట్టు. మా నానమ్మండి ఆరోగ్యశ్రీలో చేసేయండి. అదేంటండి ఆరోగ్యశ్రీలో కాదు, మీరు కొంచెం ఇంకా చాలా మంచి క్వాలిటీ ఇంప్లాంట్స్ ఉన్నాయి వాడండి. కావాలంటే దానికి డబ్బులు కడదామండి మీరు అందులో కానిచ్చేసి. సో, ఇది రోజు చూస్తా ఉంటాం. సో, ఎప్పుడైతే హాస్పిటల్స్‌లో ఈ బెడ్స్ 20% ఉన్నాయి, 90% ఈ స్థాయికి వచ్చేసినాయో హాస్పిటల్స్ మనుగడ కష్టమైపోయింది. నేచురల్‌గా ఎప్పుడైతే 93% కార్డులు ఇచ్చేసారో గవర్నమెంట్‌కి కూడా బర్డెన్ పెరిగిపోయింది. గవర్నమెంట్ ఈజ్ అనేబుల్ టు పే. సో, ఎప్పుడైతే డబ్బులు రావట్లేదో హాస్పిటల్స్‌కి వాట్ విల్ హ్యాపెన్? నౌ దేర్ ఇస్ నో బ్యాలెన్స్. సో, ఎప్పుడైతే హాస్పిటల్స్ మీద ఈ భారం పెరిగిపోయిందో క్వాలిటీ తగ్గిపోతుంది ఆటోమేటిక్‌గా. 90% మందికి నువ్వు నో ప్రాఫిట్, నో లాస్ బేసిస్ కింద ఏ ఆర్గనైజేషన్ చేయగలదు? చేయలేదు. అబ్సల్యూట్‌లీ. So then naturally you are cornered to do something. So this is what is happening. This somebody has to break this scenario.